హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుజన్ వ్లాగ్స్. మీరు కానీ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. కమింగ్ టు ది ప్లాట్. ఇది జాంబీ మూవీయా, మానిటర్, సోషో ఫ్యాంటసీ, విరూపాక్షని కొద్దిగా కన్వర్ట్ చేసిండ్రా? డాక్టర్ స్ట్రేంజ్ ఏమన్నా రిఫరెన్స్ ఏమైనా తీసుకున్నట్టు అనిపించిందా? ఓకే 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 హాయ్ గాయ్స్, సారీ నాలో నేను మాట్లాడుకుంటున్నాను. సో వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ ఊరు పేరు భైరవ కోన. సో ఈరోజు మూవీ చూడడం జరిగింది, ఊరు పేరు భైరవ కోన అని చెప్పేసి. సో మనకి ఇది వచ్చేసి వ్యాలంటైన్స్ స్పెషల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఇది ప్రీమియర్ షో, మనకి 14th రోజు రిలీజ్ అయింది. ఈరోజు నైట్ ప్రీమియర్స్ పడ్డాయి. మీకు ఇది వచ్చేసి 15th రోజు వస్తుంది రివ్యూ అనేది మార్నింగ్. అండ్ ఇది వచ్చేసి 15th రోజు కూడా రిలీజ్ కాదు, 16th రోజు రిలీజ్ ఉన్నది ఇది మూవీ. సో అఫీషియల్ రిలీజ్ అనేది 16th, ఈరోజు ప్రీమియర్స్ పడ్డాయి. సో ఇది వచ్చేసి ఓవరాల్గా మూవీ ఎలా ఉంది ఒక ముక్కలో చెప్పాలి అంటే, నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే బాగానే అనిపించింది. డ్యామేజింగ్ విత్ సెకండ్ హాఫ్ తోటి కొద్దిగా డ్యామేజ్ అయినట్టు అనిపించింది. సో ఓవరాల్గా ఇట్స్ అన్ యావరేజ్ మూవీ. కమింగ్ టు ది పాజిటివ్ పాయింట్స్, మనకి పాజిటివ్ పాయింట్స్ అనేది కంప్లీట్ ఫస్ట్ హాఫ్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఆ వరల్డ్ కానీ ఆ భైరవ కోనాన్ని అంటే ఎంట్రీ అయ్యేటప్పుడు చూపెట్టే ఆ ప్రజలు కానీ ఆ జనాలు అందులో ఉండే ఆ సమస్యలు అండ్ మొత్తం ఇంకా స్పాయిలర్ అవుతుంది నేను చెప్తే. సో అక్కడ ఎన్విరాన్మెంట్ ఇదంతా బాగానే చూపెట్టారు అండ్ క్యారెక్టర్స్ కూడా బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ డైరెక్ట్ కథలోకి ఇట్లా వెంటనే దూరిపోకుండా దాన్ని ప్రాపర్గా జస్టిఫికేషన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంటర్వెల్ సీక్వెల్ కూడా బాగానే రాసుకున్నారు కరెక్ట్గా ప్రాపర్గా. అందులో మనకి హీరోయిజం కనిపిస్తుంది అండ్ కామెడీ కూడా ఉంటుంది. సో కామెడీ చూసుకున్నట్లయితే మనకి వెన్నెల కిషోర్ అండ్ వైవా హర్ష, వీళ్ళిద్దరు కాంబినేషన్ అనేది చాలా బాగా చక్కగా వర్కౌట్ అయింది. అండ్ ప్లస్ పాయింట్ అంటే ఇదే బాగా నచ్చింది నాకైతే. సో ఇది ఫస్ట్ హాఫ్ వరకే అయిపోయింది. సెకండ్ హాఫ్ అనేది కొద్దిగా కంటిన్యూ చేసినట్లయితే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఒక హారర్ సాంగ్ అనేది రన్ అవుతుంటూ ఉంటుంది. సో అది చక్కగా డిజైన్ చేసుకున్నారు. ఇంకా ప్రాబ్లం వచ్చింది నెగిటివ్ పాయింట్స్ వచ్చేసి సెకండ్ హాఫ్ కంప్లీట్ నెగిటివే ఉంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడంతో ఒక్క 5 to 10 minutes బాగానే అనిపిస్తుంది. దాని తర్వాత ఇంకా కంప్లీట్ డెడ్డింగ్ అండి మొత్తం సెకండ్ హాఫ్ అంతా అసలు నచ్చదు చెప్పాలంటే. నాకైతే పర్సనల్గా అసలు నచ్చలేదు. కొద్దిగా పికప్ చేస్తే బాగుండేది కానీ నచ్చలేదు. వైవా హర్ష కొద్దిగా కామెడీ చేసినా కానీ సెకండ్ హాఫ్ అంతా న్యాచురల్ అయిపోయింది. ఇట్లాంటి ఒక మూవీలో ఉంటుంది చూడండి ఒక డైలాగ్, ఇలాంటివి ఎన్నో చూసాము ఇదే మొదటిసారి అని చెప్పేసి. సేమ్ ఇలాంటి సోషో ఫ్యాంటసీ మూవీస్ ఎన్నో చూసాము, మళ్ళీ ఈ సినిమా చూస్తే ఇదే మొదటిసారి అని అట్లా కొద్దిగా తెప్పించేటట్టు ఉంటుంది ఫీలింగ్. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ అన్న యావరేజ్. కామెడీ అక్కడక్కడ బాగానే వర్కౌట్ అయింది కాబట్టి కొద్దిగా అంటే నాకు అనిపించింది కొద్దిగా అబోవ్ యావరేజ్. సో ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 5కి ఇది 2.75 ఇస్తున్నానండి. సో ఓకే, టైంపాస్గా చూడాలి అని అనిపిస్తే మాత్రం చూడొచ్చు. ఇంకా కామెడీలోనో మాత్రము వైవా హర్ష వెన్నెల కిషోర్ అయితే ఇంకా అంటే పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్టుగా కామెడీ చేశారు. వాళ్ళు బాగానే పండించారు, వాళ్ళది నాకు బాగా నచ్చింది కాంబినేషన్. అండ్ హీరోయిన్స్ని ఇద్దరు పెట్టారు కానీ ఒక్క హీరోయిన్కి మాత్రమే ప్రాపర్గా యూటిలైజేషన్స్ అనేది జరిగింది. ఇంకో హీరోయిన్కి అసలు ఎందుకు పెట్టారు, ఆమె రోల్ ఏందో నాకైతే అంత ప్రాపర్గా ఏదో పెట్టాలన్నట్టు పెట్టిన క్యారెక్టర్ అంటే ఇంట్రడ్యూస్ చేసేది కూడా అదేదో నమ్మశక్యంగా లేకుండా నార్మల్గా వచ్చేయడం కానీ ఇవన్నీ క్యాజువల్గా అంటే అంత అనిపించలేదు, ఇంపాక్ట్ కలగలేదు. సో అది ఇద్దరు హీరోయిన్లు, ఒక హీరోయిన్ జస్టిఫికేషన్ అయింది, ఇంకో హీరోయిన్ మాత్రం నార్మల్ క్యాజువల్గానే ఉంది. అంత ఏం లేదు క్యారెక్టర్కి, అంటే ఆ పర్టికులర్ క్యారెక్టర్కి జస్టిఫికేషన్ లేదు. సో ఓవరాల్గా ఇట్స్ అన్ యావరేజ్ మూవీ అండి. అంటే పని కొట్టుకొని పోయి చూసే మూవీ అయితే కాదు.
అంటే ఏదైనా టైం పాస్ కావాలి, నాకు బోర్ కొడుతుంది అని అంటే అప్పుడు ఫ్రీ టైం, లీజర్ టైం ఉంటే మీకు తప్పకుండా రికమెండ్ చేస్తాను, పోయి చూడొచ్చు. సో ఈ రేటింగ్ వచ్చేసి 2.75 ఇచ్చాను, చాలా యావరేజ్ అని చెప్పేసి. ఇదండి ఈరోజుటి రివ్యూ. ఇలాంటి రివ్యూస్ ఇంకా ఎన్నో తీసుకొస్తాను మీ ముంగటికి. నా రివ్యూ కానీ, నా వీడియోస్ కానీ, నా వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఒక లైక్ అనేది ఖచ్చితంగా చేయండి. అండ్ మీకు నచ్చినట్లయితే షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూడని వాళ్ళు ఫస్ట్ టైం చూసినట్లయితే. సో మరో కొత్త వ్లాగ్తో మీ ముంగటికి వస్తాను. సైనింగ్ ఆఫ్, బాయ్.